ఎలా సపోర్ట్ లభించేది? అంటే అంతగా నవ్వించిందని నేను అనుకోను. అంటే ఎందుకంటే మన తెలంగాణ మైండ్ కదా! అంటే ఎలా ఉంటదంటే ఎ ఎప్పుడైనా ఇప్పుడు ఆంధ్ర భర్తకి, తెలంగాణ భర్తకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అది అవునన్నా కాదన్నా యదార్థం. ఓకే. ఆంధ్రాలో ఏంటంటే పసుపు కుంకాల మీద ఆస్తులొస్తాయి అమ్మాయిలకి. అది ముట్టుకోవాలంటే భర్తకు కూడా భయమే. పర్మిషన్ లేనిది పేరెంట్స్ ఒప్పుకోరు, అమ్మాయి కూడా ఒప్పుకోదు. ఏదో ప్రేమగా ఎవరో ఒకరు కొంతమంది ఇస్తారు. కానీ మన దగ్గర ఉంటదేంటి? మనకు చిప్పలు, బోకెలు ఇవ్వడానికే అంతమంది పిల్లలు గానీ, ఆ కట్నాలు, గిట్నాలు ఇచ్చే స్థాయిలో మనం ఉండవు. మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఎకరాలు, ఎకరాల భూములు ఉండవు. కాబట్టి ఆడబిడ్డ కట్నం కింద, పసుపు కుంకాల కింద మనకు వచ్చింది ఏమి ఉండదు. ఆ పెళ్లి చేసుడే మహా కష్టం. అప్పటికి ఆ పిల్లలు సగం పర్సెంట్ బాకీలు ఉంటాయి. వాడు చచ్చేంత వరకు మనం టార్చర్ పెడతారు. సో రామదాస్ గారు ఎలా అంటే తెలంగాణ హస్బెండే కాబట్టి అంత లెవెల్లో భార్యని ఫ్రీగా వదలాలి, ఫ్రీగా వదిలేస్తే ఎలా ఉంటుందో అని అందరు భర్తలు ఎలాగైతే అనుకుంటారో ఆయన అలాగే అనుకున్నాడు. ఫ్రీ హ్యాండ్గా ఇప్పుడు వదిలేయాలని ఉండదు ఆయనకు కూడా. ఎంతసేపు నా భార్య నాకే ఉండాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నాకు 3 పూటలు వంట చేసి పెట్టాలి, ఇంతవరకే ఆయన సర్కిల్. అంతకుమించి ఆయన బియాండ్ నన్ను ఆలోచించద్దు అనుకునే మైండ్లో ఉండే. కానీ నేను ఎలా అంటే అది ఎందుకు అని అడగాలి అనుకుంటే కూడా చాలా కష్టపడే పరిస్థితుల్లో, అంటే సుపీరియర్ కాంప్లెక్స్లో ఉన్న వ్యక్తి దగ్గర చిన్నప్పుడే పెళ్ళవడం వల్ల 2 పిల్లలు తల్లి అయినాక కూడా నాకు ఇండివిజువాలిటీ లేకుండా ఉండే పరిస్థితిలో చాలామంది స్త్రీలు ఉంటారు ఇప్పటికి కూడా. ఏదైనా అడగాలంటే ఓపెన్గా అడగలేదు, నీకు బుర్ర లేదు, నువ్వు అడగొద్దు, నీకేం తెలుసు అనే భర్తలే ఉంటారు. ఈరోజు పెద్ద చిన్న రియల్ సంఘటన జరిగింది. వాడు ఇస్త్రీ, ఒక ఆమె టైలరు శారీస్ ఇచ్చాను ఫాల్స్కి ఇస్తే, టైలరు షాప్ పేరేమో వైఫ్ పేరు మీద పెట్టుకున్నాడు, భర్త సపోర్టివ్గా అదే షాప్లో కూర్చొని ఉన్నాడు. కానీ ఫోన్ నెంబరు భర్తది ఇచ్చాడు. రైట్. నేను జనరల్గా మనం ఏం చేస్తాం, ఇచ్చిన 2 రోజుల్లో ఫాల్ కుట్టించి, మనకు ఎమర్జెన్సీలు ఉంటాయి, మనకు 365 రోజులు 300 కట్టుకోమంటే కట్టుకుంటాం హ్యాపీగా. మాకున్న వీక్నెస్ అదే కదా. నాకున్న వీక్నెస్ అంటే నాకు గోల్డ్ మీద ఉండదు, నాకు చీరల మీదే ఉంటుంది. సో నేను ఇచ్చాను, ఎప్పుడు ఎత్తున వాడెత్తుతున్నాడు. మా వాడు డ్రైవర్ పోయి ఇచ్చేసి వస్తే అమ్మ ఆజ్ని కల్లి అంటున్నాడంట. ఈడెప్పిన ఎవడరా వీడు ఇస్తున్నాడు, నువ్వు నాకు నంబర్ ఇరా అని నేను ఈరోజు ఎత్తితే లేదు, వాడికి ఏం చెప్పాడంటే 12ంటికి, ఓ బాబు నువ్వు నేను ఎమర్జెన్సీ అని చెప్పి ఇస్తున్నాను, నేను ఎవరో నీకు తెలియదు, అయినా ఫోన్ ఏంటయ్యా నీ దగ్గర ఉండడం ఏంది, నీ పెళ్ళాం చేతిలో పెట్టు, నువ్వెందుకు ఎత్తుతావు, షాప్ ఏమో ఆమె నడిపిస్తుంది, నువ్వేమో నీ పెళ్ళాం చేతిలో ఫోన్ పెట్టకుండా నువ్వెత్తడం ఏందయ్యా అని. లేదమ్మా ఆమె ఫోన్లు సరిగ్గా మెయింటైన్ చేయదు, పట్టుకోదంటే అది తప్పు, నువ్వు పని చేయి, ఆమెకు ఫోన్ ఇస్తా అంటే షాప్ పెట్టు, లేకపోతే మూసేయి. ఇప్పుడు నీకెట్లాగైతే నీ పెళ్ళంతో మగవాళ్ళు మాట్లాడుతున్న భయంతో నువ్వు ఫోన్ పట్టుకున్నావో, ఏ కారణంతో నువ్వే ఎత్తుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు అర్జెంటుగా ఆమె ఫోన్ ఆమెను పట్టుకోగలిగితే ఆమెను షాప్ పెట్టి, లేకపోతే ఆమెను షాప్ క్లోజ్ చేయమని, లేకపోతే నేను ఈ షాప్ ముందు బోర్డు రాస్తా పెయింట్తో. ఇప్పుడు ఆమె భర్త ఎత్తే లెవెల్లో ఫోన్లు చేతిలో పెట్టుకొని ఫోన్లు లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. పెళ్ళాళ్ళ ఫోన్లు నంబర్లు ఫోన్లు కొనిచ్చినా ఉండేవాళ్ళు మామూలుగా మరీ పేదరికంలో ఉన్న మహిళల సంగతి చెప్తాను నేను. కానీ ఇప్పుడు అప్పర్ కాస్ట్ అబౌవ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమీ లేకున్నా సరే స్టేటస్ సింబల్గా ఫోన్లు వాడేవాళ్ళు కూడా అయిపోయారు అనుకోండి. మరి అట్లాంటి సమాజం ఇంకా ఉంది. నేను చెప్పేది ఏంటంటే భార్యగా ఎత్తదు ఫోను, భర్త ఎత్తిస్తేనే మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఉన్నారు అంటున్నా. అలాంటి సహజంగా రామదాస్ గారు కూడా ఒక ఎంప్లాయీగా, ఆయన మైండ్, నేను బిజినెస్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్, ఈయనేమో ఎంప్లాయీ. సో చాలా డిఫరెన్సెస్ మైండ్. నెలకు వస్తే చూడడము అంతే తప్ప, మాకు ఆయన నెల జీతము మాకు ఒక రోజు ఖర్చు అయిపోతుంది మా ఇంట్లో, మాకున్న బ్యాక్గ్రౌండ్లో. సో అది అర్థం చేసుకొని కొంచెం నేను ఆ చిన్నప్పుడే పెళ్ళైపోవడము, బాబు కడుపులో వెంటనే పడము, అసలు ఎంత కన్ఫ్యూజన్ అంటే చెప్పొద్దు. ఇంకా ఎంత ఫ్రీ ఆఫ్ లైఫ్లో నుంచి సడన్గా ఏదో ఒక రకమైన రిస్ట్రిక్టెడ్ కట్టేసినట్టు అయిపోయిన, రెక్కలు పెడేసినట్టుగా ఫీల్ అయిపోయాను నేను. చాలా సఫికేషన్గా ఫీల్ అయిపోయినా కూడా తర్వాత నాకు అనిపించింది, ఈయనకున్న ఈగో ఏంటి, ఒక చదివే. ఈ చదువు నాకు పని దొంగ, చదువు దొంగ మనం, ఇది నేను ఎలా ఓవర్కమ్ చేసుకుంటే ఈయన కౌంటర్ ఇవ్వచ్చని మనసులో దృఢంగా నిర్ణయించుకొని, ఆయనకి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో వికారాబాద్ అయిన తర్వాత 2 పిల్లలప్పుడు ఇంకా నేను చదవలేకపోయాను. ఓపెన్ యూనివర్సిటీ అక్కడికి వచ్చింది, నేను రాస్తానన్నాను, నేను గడగాని రాశాను. ఓపెన్ యూనివర్సిటీ 3 సంవత్సరాలు చక్కగా పాస్ అయిపోయాను. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ వచ్చినాక ఉస్మానియాలో, నేను ఉస్మానియా చదువుతాను అంటే నీకు వస్తుందా అని గేలిగా మాట్లాడారు. సో అట్లా అన్నా కూడా నాకేంటంటే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు మామూలుగా అక్క అన్న మాట్లాడి, అక్క నీతో కాదని నువ్వు ఏదన్నా నన్ను సవాల్లో మాట్లాడినప్పుడు నన్ను టెంప్ట్ చేసి వదిలేసి, ఎందుకు కాదు అనుకో నేను వెళ్ళిపోయి ఆ పని చేసుకొని వచ్చి నీకు చూపిస్తాను. అంటే ఛాలెంజింగ్ ముందు నుంచి ఉంది.
మీలో పుట్టుక నుంచే వచ్చింది అది. దట్ మా ఫాదర్లో ఉన్నవి 99% నాకు వచ్చినాయి. సో రామదాస్ గారు అట్లా కొంతవరకు నన్ను చూశారు. ఎప్పుడైతే నేను పాస్ అవ్వడము, తర్వాత ఉస్మానియాలో సీట్ సంపాదించుకోవడం, తర్వాత నేను ఎంఏఎంఫిల్ అయిపోవడం, మళ్ళీ నేను లెక్చరర్గా అయిపోవడం, తర్వాత నేను ఇట్లా ఎట్లా అవుతున్నా పాలిటిక్స్ కదా కి స్టడీస్ కి స్టడీస్కి చేశారా ఎలా లేకుంటే అంటే రెగ్యులర్ నాకు చేశారా? పాలిటిక్స్ ఎందుకు వచ్చింది చెప్తున్నా. డిగ్రీ పాస్ అయిపోయాను, తర్వాత లెక్చరర్గా అయిపోయిన తర్వాత పాశ్వాన్ గారు వచ్చారు ఇక్కడ హైదరాబాద్కి. ఓకే. దళిత సేన అని ఉండింది అప్పుడు. సో పాశ్వాన్ గారు ఇక్కడే ఎలక్ట్రికల్ చౌరస్తా మీద పెట్టారు, ఆఫీస్ కూడా అక్కడే ఉండింది. సో అప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా అందులో చేరేవాళ్ళు, హై ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళందరూ. సో ఆయన మీటింగ్ నేను ఫ్రంట్ కూర్చొని ఉన్నా. కూర్చుంటే అందరిలో సంథింగ్ డిఫరెంట్ కనపడంగానే ఆయన నన్ను చూసి పాశ్వాన్ గారు ఏ కోని అని పైన స్టేజ్ మీద అడిగాడు ఆయన వాళ్ళని. సో వాళ్ళుండి అక్క నేను మీ గురించి అడుగుతున్నారంటే బులాయి అన్నాడు ఆయన. సో స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. పోతే క్యా కర్తే హో ఆప్ అని అడిగాడు. సో నేను యాజ్ ఎ లెక్చరర్ కర్రీ ఉండే నేను ఆ పాలిటిక్స్ మీరైనా చెయ్యి అన్నాడు. సో ఎప్పుడైతే నేను పాశ్వాన్ గారిని కలిశానో దళిత సేనలో, అప్పుడే నాకు ఇంటెలిజెన్స్ వచ్చేసాయి మా ఇంటికి, ఎత్తుక్కొని వచ్చేస్తారు కదా. అది 99 కంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాకే, పెద్దపల్లి ఎలక్షన్ సుగుణ కుమార్ గారు అన్నప్పుడే. ఓకే. సో అప్పుడు వచ్చి వాళ్ళు అడిగారు మీరు ఏ పార్టీలో ఇంట్రెస్ట్ ఉన్నారు. మా ఆయన అప్పుడు ఉన్నారు, నా పెళ్ళాం పాలిటిక్స్లో రాదు, ఆయన మేము పాలిటిక్స్లో మేము సూటుగా మేము రాము అని ఆ వచ్చిన అక్కడ ఉన్న వాళ్ళు ఆ గన్మెన్ వస్తారుగా ఇంటెలిజెన్స్ చూస్తున్నారు, నే హోతా భయ్ హమారా బచ్చే చోటే అని పంపించేశారు. అట్లా మిస్ అయింది. లేకపోతే నేను పెద్దపల్లికి నేనే క్యాండిడేట్ని ఆ రోజుల్లోనే అట్లా మిస్ అయిపోయింది. తర్వాత ఏమైంది, అనుకోకుండా పాలిటిక్స్లో అంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి. జనరల్గా అమ్మాయిలు ఏంటంటే ఏదన్నా భయానక సంఘటనలు, ఇద్దరు మగవాళ్ళు కొట్లాడుకున్నప్పుడు ఫైటింగ్ అవుతున్నట్టు ఆడపిల్లలు పోరు. మనమైతే టక్కా ఫర్ ఇప్పటికి కూడా అంతే. రోడ్డు మీద ఎవరైనా కొట్టుకుంటున్నారంటే మనం కారు ఆపేస్తాము, వాడి సైడ్ వెళ్ళిపోతాం, ఎవడు న్యాయం ఉన్నాడు వాడితో మాట్లాడితే రెండోసారి నేలురా నడు అని పంపిస్తాను. స్టిల్ ఇప్పటికి కూడా అదే క్యారెక్టర్. అంటే అందరూ ఏమనుకుంటారంటే పుష్పలీలకి ఏదో మంత్రి పదవి వచ్చింది కానీ ఈ లెవెల్లో ఈ కమాండింగ్ నేచర్ లేదు. పుష్పలీల కమాండింగ్ నేచరు, మాట్లాడే స్టైలు ఈ బై బర్త్ నుంచి వచ్చింది మా ఫాదర్ నుంచి. మా ఫాదర్ కూడా ఉన్నా లేకుండా మనం ఇదే స్టైల్, మనం ఎవరికి భయపడేది లేదు, మనం ఎవరికి తగ్గేది లేదు. స్పెషల్ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఒక